హాయ్ అండి. ఈరోజు మన వీడియో ఎయిర్టెల్ డిటిహెచ్ రీఛార్జ్ అండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. 2 వాల్యుబుల్ టిప్స్ అయితే మీకు చెప్తాను. ఫస్ట్ రీఛార్జెస్ గురించి చెప్పేద్దామండి. ఈ రీఛార్జెస్ 2025వ సంవత్సరంలో ప్రజెంట్ ఉన్నటువంటి రీఛార్జెస్ ఇవ్వండి. ప్రజెంట్ 2 ప్యాకులు మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. ఒకటి అల్టిమేటు ఎస్డి ప్యాక్ అండి, ఇంకొకటి అల్టిమేటు హెచ్డి ప్యాక్ అండి. 2 ప్యాకులు మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. ఎయిర్టెల్ వాళ్ళు అన్ని కస్టమర్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అని చెప్పేసి అన్ని ప్యాక్స్ తీసేశారండి. ఎస్డిలో ఒక ప్యాక్ని, హెచ్డిలో ఒక ప్యాక్ని పెట్టారండి. ఈ ప్యాక్స్లో అన్ని ఛానల్స్ కవర్ అయ్యే విధంగా పెట్టారండి. అంటే ఈ ప్యాక్ మీరు వేసుకుంటే తెలుగు ఛానల్స్ అన్నీ వస్తాయి, కిడ్స్ ఛానల్స్ అన్నీ వస్తాయి, స్పోర్ట్స్ ఛానల్స్ కూడా అన్నీ కవర్ అయ్యే విధంగా వీళ్ళైతే ఈ ప్యాక్లను అయితే డిజైన్ చేశారండి. ఇప్పుడు ఈ ప్యాకు ఎంత ఉన్నాయి, ఎంత చేంజ్ అయ్యాయని తెలుసుకుందాం. ఫస్ట్ ఎస్డి ప్యాక్ అండి. ఈ ప్యాక్ పేరు తెలుగు అల్టిమేట్ ప్యాకు. ఈ ప్యాకు 1 మంత్కి ఇంతకుముందు 293 రూపాయలు ఉండేదండి. ఈ 2025వ సంవత్సరం నుంచి 1 మంత్కి 303 రూపాయలుగా మారిందండి. 6 మంత్స్కి ఇంతకుముందు 2025 సంవత్సరం ముందు 1473 రూపాయలు ఉండేదండి. ఇప్పుడు 1523 రూపాయలు అయ్యిందండి. రీఛార్జీలు మారాయి. ఎవరైనా ఇవి కొత్త రీఛార్జీలు అండి. ఎవరైనా రీఛార్జీలు చేసుకోవాలనుకుంటే ఈ రీఛార్జీలు చేయించుకోవాలండి. ఇప్పుడు ఇది హెచ్డి ప్యాక్ అండి. రెండోది ఫస్ట్ ప్యాక్ అది ఎస్డి ప్యాకు, ఇది హెచ్డి ప్యాక్ అండి. ఇది అల్టిమేట్ తెలుగు హెచ్డి ప్యాక్ అండి. అది అల్టిమేట్ తెలుగు ఎస్డి ప్యాక్ అండి. ఈ హెచ్డి ప్యాక్లో మనకి ఇగోండి ఈ సైడ్ ఉన్నవన్నీ హెచ్డి ఛానల్స్ అండి. మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 హెచ్డి ఛానల్స్ అయితే వస్తున్నాయండి. ఈ ప్యాక్లో మనకు తెలుగులో దగ్గర 7 నుంచి 8 ఛానల్ అయితే వస్తాయండి. ఓకే, దీంట్లో కిడ్స్ ఛానల్స్ కూడా అన్నీ వస్తాయి. కిడ్స్ ఛానల్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయండి. స్పోర్ట్స్ ఛానల్స్ కూడా వస్తాయి. ఈ 2 ప్యాక్లు అయితే మరి స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి. ప్యాక్లు అయితే చాలా బాగా డిజైన్ చేశారు. టాటా స్కైలో కూడా ఈ రీఛార్జ్లు సేమ్ ఇంతే అమౌంట్కి అయితే దొరుకుతున్నాయండి. టాటా స్కైకి ఎయిర్టెల్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. 10 రూపాయలు ఎంతో డిఫరెన్స్ ఉంది అంతే. సేమ్ ప్యాక్సే వాళ్ళ టాటా స్కైలో కూడా అంతేనండి. ఇది ఇంతకుముందు హెచ్డి ప్యాకు 1 మంత్కి 363 రూపాయలు ఉండేదండి. ఇదే 1 మంత్ ఇప్పుడు 383 రూపాయలు అయ్యిందంటే 20 రూపాయలు పెరిగిందండి. అదే 6 మంత్స్కి 1793 రూపాయలు అండి. అదే ఇప్పుడు 6 మంత్స్కి అయితే 1893 రూపాయలుగా మారిందండి. మీరు ఇది గమనించుకొని రీఛార్జ్ చేయాలి. ఇప్పుడు మనము ఈ వీడియోలో చెప్దాం అనుకున్న 2 టిప్స్ ఏంటంటే, చాలామంది కస్టమర్స్ అయితే నాకు ఫోన్ చేస్తున్నారండి. నా వీడియోస్ చూసి వీడియోస్ బాగున్నాయని చెప్పేసి ఫోన్ చేస్తున్నారు రీఛార్జ్ కోసం. వాళ్ళు ఎక్కువగా నాకు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, అన్న మేము నెలకి 400 రూపాయలు చేస్తున్నాము కానీ నెల రోజులు రావడం లేదా అన్న అని అడుగుతున్నారు. వాళ్ళకి సమాధానంగా మాత్రమే ఈ వీడియో అండి. మీరు మంత్లీ చేస్తే మీకు రీఛార్జెస్ అయితే నెల రోజులు రావండి. ఎందుకంటే మా సర్వీస్ ప్రొవైడర్లకు కూడా ఈ రీఛార్జ్ ఎంత పడుతుందని తెలియట్లేదండి. మీరు 6 మంత్స్కి ఒక్కసారి చేసుకోవడం మంచిదండి. మీకు 6 నెలలకి లాకింగ్ పీరియడ్లో ఈ రీఛార్జ్లు అయితే లభిస్తాయండి. 180 రోజులు కంపల్సరీగా 100% వస్తాయండి. 1 మంత్కి చేస్తే మీకు రీఛార్జ్ అయితే 1 మంత్కి చేస్తే 30 రోజులు అయితే కంపల్సరీగా రావండి. ఎందుకంటే ఇది ఎంత తీసుకుంటుందో బాక్స్ తెలియదు, ఏ ఛానల్స్ యాడ్ అయిపోతున్నాయో తెలియదండి. అది సర్వీస్ ప్రొవైడర్లకు కూడా తెలియడం లేదు. మరి కంపెనీ వాళ్ళు మాకైతే ఏం చెప్పలేదండి ఏ విధంగా చూడాలన్నది. నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం మాత్రమే చెప్తున్నానండి. మీరు ఎక్కడైనా చూడొచ్చు. మీకు ఎవరు కూడా 1 మంత్ పైన గ్యారంటీ అయితే ఇవ్వరండి. 6 మంత్స్ పైన మాత్రమే గ్యారంటీ అయితే. నా వరకు అయితే నేను 1 మంత్ పైన మాత్రం గ్యారంటీ ఇవ్వట్లేదండి. 6 మంత్స్ పైన అయితే గ్యారంటీ ఇస్తున్నాను. మీకు ఎవరికైనా ఈ 6 మంత్స్ రీఛార్జ్ కావాలనుకుంటే మా నెంబర్కి అయితే సంప్రదించండి. 6 మంత్స్కి హెచ్డి ప్యాక్ అయితే 1893 రూపాయలు, ఎస్డి ప్యాక్ అయితే 1523 రూపాయలు అండి. 180 రోజులు కంపల్సరీగా 100కి 100% ఇస్తామండి. లాకింగ్ పీరియడ్లో మీకు ఇస్తాము. 100% జెన్యూన్ అండి.
ఓకే. ఇది చాలామందికి ఉన్నటువంటి డౌట్ అండి. మీరెవరు 1 మంత్‌కి అయితే చేసుకోవద్దు. ఒకవేళ మీరు 1 మంత్‌కి చేసుకోవాలని అనుకుంటే మీరు రూ. 303 ఎస్‌డీ ప్యాక్ చేసుకోవాలనుకోండి. రూ. 303 రీఛార్జ్ చేసేసి కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసి మా ప్యాక్‌ని అల్టిమేట్ తెలుగు ప్యాక్‌లోకి మార్చండి అని చెప్పాలండి. అప్పుడు మాత్రమే మీకు నెల రోజులు వస్తుంది. అదేనా మా ప్యాక్ చేంజ్ అయితే మాత్రమే నెల రోజులు వస్తుంది. లేదు అని అనుకుంటే మీకు నెల రోజులైతే రాదండి. ఇది అందరూ ఎయిర్టెల్ డీటీహెచ్ వాళ్ళందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి. ఎవరెవరు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వీడియో కింద అయితే తెలియజేయండి. చాలామంది 100కి 70, 80% మంది ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లం మీరు ఫేస్ చేయకుండా ఉండాలనుకుంటే 6 మంత్స్ రీఛార్జ్లు చేసుకోండి. ఈ ప్రస్తుతానికి ఈ 2 రీఛార్జ్లు అనేవి లాకింగ్ రీఛార్జ్లు అండి. మీరు ఇవి ఫోన్పే ద్వారా చేస్తే మాత్రం ఈ 2 రీఛార్జ్లు అవ్వవు. ఓన్లీ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా మాత్రమే ఈ 2 రీఛార్జ్లు చేయడం అవుతుంది. ఎవరికైనా ఈ రీఛార్జ్లు కావాలనుకుంటే మా నెంబర్ కింద చూపిస్తున్నాం కదండి, ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి. మీకు రీఛార్జ్ మేము చేస్తాం. మీరు ఫోన్పే చేస్తే సరిపోతుంది. ఫస్ట్ పాయింట్ మేము చెప్పాం కదండి. సెకండ్ పాయింట్, ఫోన్పే ద్వారా రీఛార్జ్లు అయితే చేయకూడదు. 6 మంత్స్ రీఛార్జ్లు ఇవి లాకింగ్ రీఛార్జ్లు కాబట్టి ఈ రీఛార్జ్లు ఫోన్పే ద్వారా అవ్వండి. ఫోన్పే ద్వారా మీరు చేస్తే మీకు బ్యాలెన్స్ వస్తుంది కానీ మీకైతే వ్యాలిడిటీ 180 రోజులైతే అవ్వదండి. ఇది మీరు గమనించుకోవాలి. ఈ 2 పాయింట్లు నేను చెప్పాలనుకున్నాను, చెప్పేశానండి. ఫస్ట్ పాయింట్, మీకు 180 రోజులు రావాలని అనుకుంటే మీరు సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఈ రీఛార్జ్లు చేయించాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో చూసి రీఛార్జ్లు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఎవరెవరు సహాయం పొందారో కింద అయితే కామెంట్ చేయండి అన్న, వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది.